ఓం గురుగణేశాభ్యో నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారు చేసిన అద్భుతం. అమావాస్య రోజున పౌర్ణమి చంద్రుడు. అభిరామ భట్టు అనే గొప్ప భక్తుడు తిరుకడైఊరు క్షేత్రంలో ఉండేవారు. అక్కడ అమ్మవారి అభిరామి అమ్మాన్ చాలా గొప్ప తల్లి. అభిరామ భట్టు ఎప్పుడూ ఆ అమ్మవారి ధ్యానంలో ఉంటూ ఆమెను తన కళ్ళ ముందు చూసుకున్నట్లుగా తన్మయత్వంగా ఉండేవారు. అయితే ఆయన వింత ప్రవర్తనను చూసి లోకస్తులు ఆయనకు పిచ్చి పట్టిందని అనుకునేవారు. ఒకసారి తంజావూరు రాజు శరభూజీ మహారాజు ఆ ఆలయాన్ని సందర్శించారు. రాజుగారు వస్తే అందరూ లేచి నిలబడ్డారు. కానీ అభిరామ భట్టు నిలబడలేదు. అసలు రాజు వచ్చిన విషయం కూడా వారికి తెలియదు. అమ్మవారి ముఖం పైన ధ్యానం చేస్తూ తన్మయత్వంతో ఉండిపోయాడు. పక్కనున్నవారు రాజుతో, ఈయన పిచ్చివారండి, ఉన్మాది, క్షమించండి అనన్నారు. రాజు దేవాలయంలోకి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తూ మళ్ళీ వీరిని చూశారు. ముఖం వెలిగిపోతూ ఉంది. ఆశ్చర్యపోయాడు ఆ తేజస్సుకి. ఇతను పిచ్చివాడు కాదు, మేల్కొల్పండి అన్నారు. ఏదో తట్టారు. ఎలాగోలా ఆయన కళ్ళను తెరిపించారు. కానీ మనసు అమ్మవారి ముఖం నుండి పక్కకు రాలేదు. అమ్మవారి ముఖధ్యానం నుండి బయటకు రావటం బహు కష్టం. ఆయన్ని రోజు చూసిన వాళ్ళు చాలా మంది చెప్పారు ఇలాగే పిచ్చిగా ఉంటారని. కాను కానీ రాజు అడిగాడు, "ఈ రోజు తిథి ఏంటి?" అని భట్టును అడిగారు. ఆయన పౌర్ణమి అన్నాడు. అభిరామ భట్టు అలా అనేసరికి, "నాకు పౌర్ణమి చంద్రుణ్ణి చూపించగలవా?" అన్నాడు రాజు. "తప్పకుండా" అన్నాడు అభిరామభట్టు. "అయితే రాత్రికి వస్తాను. చూపించలేదో నీకు మరణశిక్ష వేస్తాను" అన్నాడు. రాజు వెళ్ళాక, "ఓరి పిచ్చివాడా! ఈరోజు కటిక అమావాస్య, పౌర్ణమి అన్నావు. చంద్రుడు ఎక్కడి నుండి వస్తాడురా? అది కూడా పూర్ణచంద్రుడు. వెర్రివాగుడు వాగావు" అన్నారు అందరూ. అభిరామభట్టు అన్నారు, "అంతా అమ్మవారే చూసుకుంటుంది. నాకేం భయం లేదు" అన్నారు. రాత్రి అయ్యింది. రాజు వచ్చాడు. "ఏడీ చంద్రుడు" అన్నాడు. ఆయన తన్మయత్వంతో, "అభిరామ అంతా అది" అని గొప్ప గొప్ప శ్లోకాలు పాడటం మొదలుపెట్టాడు. 79వ పద్యం పాడుతున్న సమయంలో భక్తుడి మొర ఆలకించిన అమ్మవారు తన చెవికున్న తాటాకాన్ని అంటే కమ్మను తీసి ఆకాశంలోకి విసిరారు. అది అమావాస్య నాటి చీకటి ఆకాశంలో వేల కోట్ల సూర్యుల కాంతితో మెరిసి పూర్ణచంద్రుల్లా మారి ప్రకాశించింది. మరుక్షణమే ఆకాశం నిండా చంద్రునితో వెలిగిపోయింది. అది చూసి రాజు, ప్రజలు ఆశ్చర్యపోయారు. భట్టు కాళ్ళపైన పడి క్షమాపణ కోరుకున్నారు. అది అమ్మ మహిమ. అమ్మ ముఖము కోటి చంద్రుల కాంతితో వెలుగుతూ ఉంటుంది. అది ధ్యానం చేయడం అందరికీ అంత సాధ్యం కాదు. అందుకే అమ్మవారి చిరునవ్వుని ధ్యానం చెయ్యాలి అంటారు. అమ్మను పట్టుకున్న వాడికి అసాధ్యం లేదు అని చెప్పే ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘట్టం. ఈ ఘట్టం జరిగిన జ్ఞాపకార్థమే నేటికి తిరుక్కడ ఊరులో అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన రచించిన ఆ 100 పద్యాలని అభిరామి అంతాది అని పిలుస్తారు. ఇది తమిళనాట భక్తులతో ఎంతో పవిత్రమైన గ్రంథం. అంతా శ్రీదేవి పాదార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.